మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భర్తతో కలిసి నిద్రించని ప్రతి మహిళ ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి. లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోనికి వెళ్ళరో, అలాగే వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు, దగ్గర నిద్రించనివ్వరు. అటువంటి స్త్రీలందరూ కూడా చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాము. అలాగే నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తను దూరంగా ఉంచుతున్నారో, తమ దగ్గరకు రానివ్వటం లేదో, భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అంటున్నారో, అపశబ్దాలు మాట్లాడుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి మహాపాపం అంటుకుంటుంది. ఉత్తరప్రదేశ్లో ఒక శోభాయమానమైన నగరం ఉంది. అందులో ఒక చిన్న అడవి ఉంది. అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్లో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవినంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి. ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది. రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది. అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో సాయంత్రం అయ్యింది. బాగా అర్ధరాత్రి అయిపోతుంది. ఆ సమయంలో ఆ రైతు అడవుల నుండి వస్తూ ఉన్నాడు. అప్పుడు అడవిలో ఎవరూ లేరు. అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు. అతను చిరునవ్వుతో ఉన్నాడు. ఎటువంటి భయం లేకుండా అడవిలో వెళ్తూ ఉన్నాడు. తను అలా వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది. తను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది. ఆ స్త్రీని చూడగానే ఆ రైతు మొహంలో ఒక చిన్న నవ్వు వచ్చింది. ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది. అప్పుడు ఆమె అడుగుతుంది, మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేను మీకోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనుకున్నాను. ఇంతలో నాకు ఏదో ఒక శబ్దం వినిపించటంతో ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. చూసేసరికి వచ్చింది మీరు. మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది. అప్పుడు రైతు ఇలా అంటున్నాడు, ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు. నేను ఆమెను నిద్రపొమ్మని చెప్పాను, కానీ ఆమె నిద్ర రావటం లేదు అని చెప్పింది. నేను ఆమెను ఏదో ఒక విధంగా నిద్రపుంచి వస్తూ ఉన్నాను. ఏదో ఒక విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరికి వచ్చాను. అందువలన ఈరోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్తుంది, స్వామి, ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది. కానీ నేను మీరు వచ్చేసి ఉంటారు అని అనుకుంటూ ఉన్నాను. కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికి ఇంకా రాలేదు. దాంతో ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమో అని అనుకుంటూ ఉంటున్నాను. కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అలా చూస్తూనే గంట సమయం గడిచిపోయింది. నేను వెళ్ళిపోదాం అనుకునే లోపు మీరే వచ్చారు అని అంది. ఇంతలో ఆ రైతు ఇలా అంటున్నాడు, ఇక మనము ఆ గుడిసెలోనికి వెళదాము. ఎందుకంటే తెల్లవారైపోయేలా ఉంది. ఈలోపే మనం మన ఇళ్లకు వెళ్ళిపోవాలి అని అంటాడు. దానికి ఆ స్త్రీ, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు. నేను ఒకసారి నా భర్తకు పట్టుబడ్డాను. అప్పుడు నేను శౌచల్యానికి వెళ్ళానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు అని ఆమె చెప్పిన తర్వాత ఇద్దరూ కూడా ఆ గుడిసెలోనికి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు. అలాగే ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది. ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో కూర్చొని ఉన్నాడు.
అప్పుడు గరుత్మంతుడు అంతరిక్షంలోనికి వెళ్తూ వెళ్తూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు. అలా కైలాస పర్వతం మీదకు వచ్చిన పరమేశ్వరుడికి నమస్కరించి గరుత్మంతుడు పరమేశ్వరుడితో ఇలా అంటున్నాడు. పరమేశ్వర, ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఒకటి చూశాను. ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్ళి ఒక గుడిసె దగ్గరకు వెళ్ళి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆమె తన భర్తను మోసం చేస్తుంది. అలాగే ఆ పురుషుడు కూడా తన భార్యను మరియు పిల్లల్ని మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసిన నా మనసులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించటం లేదు. నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించటం లేదు అని అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు. గరుత్మంత, ఎందుకు అంతలా చింతిస్తూ ఉన్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నీవు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు తెలుసు కదా, కలియుగం నడుస్తుంది. ఈ కలియుగంలో ఇవన్నీ అంత పెద్ద విషయాలు కాదు. అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏమిటో అడుగు. నేను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని పరమేశ్వరుడు చెప్పేసరికి గరుత్మంతుడు ఇలా అడుగుతున్నాడు. పరమేశ్వర, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు? ఆ స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది? వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవటం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది? నాకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని గరుత్మంతుడు అడిగేసరికి ఆ పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు. గరుడ, నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు. నేను నువ్వు అడిగిన ఆ 2 ప్రశ్నలకు కూడా ఒకేసారి సమాధానాన్ని చెప్తాను అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అంటున్నాడు. స్వామి, ఏ 3 తప్పులు చేసినా స్త్రీలు పశ్చాత్తాపడవలసి వస్తుంది? ఏ 3 తప్పులను చేయటం వలన వారి జీవితాంతం ఏడుస్తారు? నా ప్రశ్నలు ఇవే. వీటికి మీరు దయచేసి సమాధానాన్ని చెప్పండి అని అడిగాడు గరుత్మంతుడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు. ఈరోజు నువ్వు మానవజాతి కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలను అడిగావు గరుడ. ఇప్పటి కాలంలో నీకు తెలుసు, స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలివేసి పరపురుషుల వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అలాగే ఆ స్త్రీల భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఇది కలియుగము. ఈ యుగంలో ఇది అంత పెద్ద విషయమైతే ఏమీ కాదు. గరుడ, నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈరోజు నీకు ఒక కథ ద్వారా సమాధానం చెప్తాను. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుందో చెప్తాను అని అంటాడు. దానికి గరుత్మంతుడు ఇలా అంటున్నాడు. ప్రభు, నాకు ఆ కథను వినిపించండి. ఆ కథను వినాలని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథను చెప్పటం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. అతనికి ఒక పుత్రుడు. అతని పేరు విక్రమాదిత్యుడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. తన దగ్గర చాలా ధనం ఉంది. ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు. అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు. ఆ వ్యాపారి రైతుల దగ్గర ధనాన్ని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఎక్కువ రేటుకు ఆ ధనాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడి భార్య చాలా అందంగా ఉండేది. వ్యాపారి తను వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకొని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు. తన పుత్రుణ్ణి చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛను ఇచ్చాడు. దాంతో అతడు చెడు సావాసంలోనికి వెళ్ళిపోయాడు. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అత్యధికమైన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే మనుషులు తప్పుదోవ పడతారు అని. ఆ వ్యాపారి పుత్రుడి విషయంలో కూడా అదే జరిగింది. ఆ వ్యాపారస్తుడి కొడుకు అయిన విక్రమాదిత్యుడు జూదం ఆడుతూ ఉన్నాడు. తన తండ్రి సంపాదన ధనాన్ని అంతా కూడా ఆ జూదంలో పోగొడుతూ ఉన్నాడు. తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అంత చిన్న వయసులోనే తను కామవాంఛను తీర్చుకోవటం కోసం వైశ్యుల దగ్గరకు వెళ్ళేవాడు. ఒకసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు. మీ పుత్రుడు వేశ్యల దగ్గరకు వెళ్తూ ఉన్నాడని, మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడు అని, జూదం ఆడుతూ ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు ఇలా అనుకుంటున్నాడు.
అయ్యో, నా పిల్లవాడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది. అప్పుడు ఈ వ్యసనాలు అన్నీ కూడా మర్చిపోతాడు. ఇప్పుడు వేశ్యల దగ్గరకు వెళ్తున్నాడు. అదే తన భార్య వచ్చింది అంటే తను ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడు విక్రమాదిత్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు. విక్రమాదిత్యుని భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతురాలు, ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. విక్రమాదిత్యుని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు. తన భార్య ఎంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఆ విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. తను అలవాటు చేసుకున్న చెడ్డ పనులు అన్నీ మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుని తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు. వారు బాగా ముసలివారు అయిపోవటంతో ఒక్కరోజు వాళ్ళిద్దరూ కూడా మరణించారు. విక్రమాదిత్యునికి కామవాంఛన అయితే చల్లారింది, కానీ అతనికి జూదం ఆడే అలవాటు పోలేదు. తల్లిదండ్రులు చనిపోవటంతో విక్రమాదిత్యుడు మళ్ళీ జూదం ఆడటం మొదలుపెట్టాడు. అలా జూదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకు ఉన్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. విక్రమాదిత్యుడి దగ్గర ధనం సంపాదించే తెలివితేటలు లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు భార్య ఇలా అంటుంది, స్వామి, ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు. మీరు ఇక్కడ ఉన్న రాజుగారి దగ్గరకు వెళ్ళి ఏదైనా పనిని అడగండి. మనమిద్దరం కాలం గడపటానికైనా ధనం కావాలి కదా అని భార్య అంటుంది. విక్రమాదిత్యుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలో పెట్టుకునేవాడు. కానీ విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు. అందువలన రాజుగారు విక్రమాదిత్యునికి ఏ పని ఇవ్వలేదు. ఒక చేతగాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించి వేశాడు. విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు. తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు, జ్ఞానము లేదు. తన దగ్గర ధనం లేదు. విక్రమాదిత్యుడికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది. ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా ఉంది, కానీ అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు అతనికి ఇల్లు గడవటం కూడా చాలా కష్టంగా ఉంది. విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఒకరోజు విక్రమాదిత్యుడు కామవాంఛతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెప్తుంది, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖం కేవలం కామవాంఛన మాత్రమే కాదు, అవసరం ఉన్న వారికి సహాయం చేయటంలో కూడా ఆనందం ఉంది. ఎవరైతే మనుషులు ఈ కామవాంఛలో పడి గుడ్డివారైపోతూ ఉన్నారో వారి జీవితం నాశనం అయిపోతుంది. స్వామి, ఈరోజు నేను మీలోని 3 తప్పులను చెప్తాను. వాటిని మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది మనుషులు ఈ 3 తప్పులు చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలియక చేస్తూ ఉన్నారు, మరి కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే మనుషులు ఈ 3 తప్పులు చేస్తూ ఉన్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. అన్నిటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టును వారు నేర్చుకోవటం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రెండో విషయం ఏమిటి అంటే పన్నులను వాయిదా వేయటం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని చేయడానికైనా సరే వాయిదాలను వేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు. అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు. ఇక మూడో విషయం ఏమిటి అంటే చెడు వ్యసనాలతో ఉండటం. యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్ళటం, చెడు అలవాట్లు చేసుకోవటము మీరు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇవి ఆపివేస్తాయి. మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవటం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు. సమయం గడిచే కొలది, వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం. స్వామి, మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు. అందువలనే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలి అని అనుకోవటం లేదు. నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా
ఎక్కువే ఉంది. నేను భగవంతునికి సేవ చేయాలి అనుకుంటున్నాను. ఆ భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. బాల్యావస్థలో ఉండగా యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు. వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు. పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ముసలివారు అవుతారు. మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తారు. మీరు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో వృద్ధాప్యాన్ని కూడా అలా వ్యర్థం చేసుకోవద్దు. పూజాది కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడను ఎందుకు చేయను అంటున్నాను అని. అలాగే మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నాను అని. ఇప్పుడు మనకు ఒక్కటే లక్ష్యం, మన పిల్లలకు వివాహం చేయటం. కాబట్టి మీరు కామవాంఛను వదిలివేసి పనిపై ధ్యాస పెట్టండి. ఏదో ఒక రోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడు అని ఆమె అంటుంది. గరుడ విక్రమాదిత్యుడు భార్య సత్యాన్ని మాట్లాడింది. ఎవరైతే భక్తులు స్వచ్ఛమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటి వారు ఎప్పుడూ కూడా దేనికోసమూ బాధపడవలసిన అవసరం ఉండదు. తర్వాత విక్రమాదిత్యుడి భార్య రోజు పూజలు చేస్తూ ఉండేది. పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండేది. ఒకరోజు ఒక ముసలి అవ్వను కలిసింది. ముసలి అవ్వ తనకు ఉన్న ధన సంపత్తులన్నీ అంతా కూడా విక్రమాదిత్యుని భార్యకి ఇచ్చేసింది. ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఆ ముసలి అవ్వ ఒక అనాథ. ఆమె ఒకరోజు వారి ఇంటికి వచ్చి, నాకు పుత్రుడు లేడు, నాకు సంతానం లేదు, నాకు ఎవరూ లేరు. నా ఆస్తినంతా నీకు ఇచ్చేస్తాను, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటలా భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఆ తర్వాత అవ్వ ఇచ్చిన ధనంతో విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. అంతా కూడా సంతోషంగా ఉన్నారు. పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు, గరుడా, ఈ ముసలి అవ్వ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమాదిత్యుడు చాలా సంతోషంగా ఉన్నాడు. వారి ఇంట్లోకి ధనం వచ్చింది. విక్రమాదిత్యుడు మళ్ళీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్ళాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది. కామవాంఛకు కూడా ఒప్పుకోవటం లేదు. అందువలనే విక్రమాదిత్యుడు మళ్ళీ చెడ్డు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. గరుడా, భూమి మీద ఎవరినైతే నువ్వు చూసి వచ్చావో అతనే విక్రమాదిత్యుడు. అతను ఒక స్త్రీ యొక్క ప్రేమ జాలంలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన భార్య తనను తన దగ్గర నిద్రించనివ్వటం లేదు. తన కామవాంఛను శాంతింపచేయటం లేదు. అతను తన కామవాంఛను తీర్చుకోవటం కోసం పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాంఛనలో ఇరుక్కుపోయాడు. అందువలనే తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్ళి ఆ గుడిసెలో తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక గరుడ, స్త్రీలు ఇలా చేయకూడదు. భక్తి మార్గంలో ఉన్నా కూడా తమ భర్తలను ఆ విధంగా వదిలివేయకూడదు. ఏ విధంగా అయితే విక్రమాదిత్యుని భార్య చేసిందో ఆ విధంగా ఎవ్వరూ చేయకూడదు. ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే, వారిలో కామక్రీడ చేయటం మానివేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలోనికి వెళ్తారు. గరుడ, ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెప్తాను విను అని పరమేశ్వరుడు ఇలా అంటాడు. స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించటం ఎప్పుడూ మానివేయకూడదు. ఒక్కసారిగా తమ భర్తలను వదిలివేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో అలాంటి వారి భర్తలు వేరే ఒక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు. అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలివేయకూడదు. రెండవ విషయం ఏమిటి అంటే, స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలివేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు. ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తలను సరైన మార్గంలోనికి తీసుకువచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు. అటువంటి వారే ఉత్తమమైన స్త్రీలు. ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడతారు. అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గరే నిద్రించాలి. తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు. అంటే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గరే నిద్రించాలి. ఇక మూడవ విషయం ఏమిటి అంటే, తమ భర్తలు కామవాంఛతో
ఉన్నట్లయితే స్త్రీలే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకొని వారే భర్తలను సరైన దారిలోనికి తెచ్చుకోవాలి. మంచి సత్సంగాలు వినిపించాలి. భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకొని వెళ్ళాలి. వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి. మెల్లమెల్లగా సరైన మార్గంలోనికి తీసుకురావాలి. అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తను వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే. భార్యాభర్తల జీవితం అంటే బండికి 2 చక్రాలు లాంటివారు. ఎప్పుడైనా సరే ఒక చక్రంతో బండి నడవదు అని గుర్తుంచుకోండి. అందువలనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు. వారు వారి భర్తలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఆపుతారు. తమతో పాటు తమ భర్త కోసం పాటుపడుతూ ఉంటారు. వారే సర్వశ్రేష్టమైన స్త్రీలు అని పరమేశ్వరుడు గరుత్మంతుడికి చెప్పాడు. గరుత్మంతుడు తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకొని చాలా సంతోషించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.